ఆంధ్రుల కళల రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునః ప్రారంభానికి సర్వం సిద్ధమైతే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అమరావతి నిర్మాణ పనులకు మోదీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టనున్నారు. 49,040 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు మరో 8,000 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇవాళ మధ్యాహ్నం కేరళలోని తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ గన్నవరం రానున్నారు. రాజధాని అమరావతిలో 49,040 కోట్ల వ్యయంతో 74 ప్రాజెక్టుల పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు భవనాలతో పాటు ఇతర ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తారు. రాజధాని పనులతో పాటు మరో 8,000 కోట్ల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 1,459 కోట్లతో కృష్ణా జిల్లా నాగాయకలంకలో డిఆర్డీఓ చేపట్టే క్షిపణి ప్రయోగ కేంద్రానికి, 100 కోట్లతో విశాఖలో డిపిఐఐటి చేపట్టే యూనిట్ మాల్కు శంకుస్థాపన చేస్తారు. 293 కోట్లతో గుంతకల్లో వెస్ట్ మల్లప్ప గేట్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి, 3,176 కోట్లతో ఎన్హెచ్ఐఏ చేపట్టే 6 జాతీయ రహదారుల ప్రాజెక్టుల ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. అలాగే 3,680 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న 8 జాతీయ రహదారులను ప్రధాని ప్రారంభిస్తారు. 254 కోట్లతో నిర్మించిన 3 రైల్వే ట్రిప్లింగ్, డబ్లింగ్ ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు. ప్రధాన వేదికపై పరిమితంగా 14 మంది వీఐపీలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలి వస్తున్నారు. వారి కోసం 8,000 బస్సులు ఏర్పాట్లు చేశారు. రాజధాని చుట్టుపక్కల ఉన్న 8 జిల్లాలకే మొత్తం 6,600 బస్సులు కేటాయించారు.
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను పురస్కరించుకొని అధికారులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో వెలగపూడికి చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జనాభా వేదిక వద్దకు చేరుకుంటారు. ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2:55 గన్నవరం విమానాశ్రయానికి రానున్న మోదీ రాజధాని అమరావతి కార్యక్రమంలో పాల్గొని తిరిగి సాయంత్రం 5:20 ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు. మొత్తంగా మోదీ 2:30 గంటల పాటు రాష్ట్ర పర్యటనలో ఉంటారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో సభ జరిగే ప్రాంతానికి 5 కిలోమీటర్ల పరిధిని నో ఫ్లై జోన్గా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని పర్యటన పూర్తయ్యే వరకు డ్రోన్ ఎగరవేయడానికి కూడా అనుమతి ఉండబోదని డ్రోన్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. గన్నవరం విమానాశ్రయం చుట్టుపక్కల ఇవే నిబంధనలు అమలవుతాయి. పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని పర్యటనకు భారీగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతారు. అక్కడ ఆయనకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్వాగతం పలుకుతారు. విమానాశ్రయం నుంచి ప్రధాని హెలికాప్టర్లో అమరావతికి చేరుకుంటారు. ఇప్పటికే 4 హెలికాప్టర్లు విమానాశ్రయానికి చేరుకున్నాయి. వాతావరణం అనుకూలించకపోతే రోడ్డు మార్గాన వెళ్లేలా 2 మార్గాలను ఎంపిక చేశారు. విమానాశ్రయం నుంచి చెన్నై, కోల్కతా జాతీయ రహదారిపైకి వచ్చే కేసరపల్లి, గూడవల్లి, ఎనికపాడు, రామవరప్పాడు మీదుగా విజయవాడ నగరంలోకి ప్రవేశిస్తారు. బెంజ్ సర్కిల్, ప్రకాశం బ్యారేజ్, ఉండవల్లి, కరకట్ట మీదుగా రాజధానికి వెళ్తారు. ఈ మార్గంలో కాన్వాయ్ ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఇది కాకుండా మరో మార్గాన్ని కూడా సిద్ధం చేశారు. ఆ సమయంలో రోడ్ షో నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. రోడ్ షో ఉంటే ఆ ప్రాంతం కూడా నో ఫ్లై జోన్ పరిధిలోకి వస్తోంది. ఎక్కడా బెలూన్లు కూడా ఎగరవేయకూడదని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ప్రజలకు సూచించారు. కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. భాగ్యశ్రీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకైతే కనుక ఇక ఈ రోజు శంకుస్థాపన చేసేందుకు కూడా ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే కనుక ఏపీకి వస్తా ఉన్నారు. ఇక మధ్యాహ్నం అయితే కనుక ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకొని అనంతరం కూడా సభాస్థలికి అయితే కనుక చేరుకున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఈ అమరావతి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని అయితే కనుక ఇటు రాజధానిగా ఏకైక రాజధానిగా కూడా ప్రకటించి అదే విధంగా పార్లమెంట్ లో చట్టం తెచ్చేలాగా ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక ప్రణాళికలు సిద్ధం చేస్తామంటూ కూడా రైతులకి హామీ ఇస్తా ఉన్నారు. ఇక ఈ సందర్భంలో కూడా చూసుకున్నట్లయితే కనుక 57,000 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి శంకుస్థాపన పనులకైతే నరేంద్ర మోదీ అయితే ఈ రోజు శంకుస్థాపన చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా పైలాన్ అనేది కూడా ఈ రోజు ఇనాగ్రేషన్ చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చేటువంటి మార్గాలను సైతం కూడా ఎస్పీజీ కంట్రోల్ తీసుకోవడం కూడా జరుగుతుంది.
జరుగుతూ ఉంది. ఏదైతే ఇటు గన్నవరం నుంచి సభాస్థలికి చేరుకునే వరకు కూడా ఇక సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉండేలాగా ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే పీఎం వచ్చి వెళ్ళేంత వరకు కూడా అసంఘటిత కార్యక్రమాలు ఎక్కడ జరగకుండా కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగానే కొంతమంది అల్లరి మోకనైతే కనుక అదుపులో తీసుకోవడం, వారిపై నిఘా ఉంచడం కూడా జరుగుతూ ఉంది. అయితే గతంలో బెలూన్స్ ఎగరేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు అటువంటి పనులు పునరావృతం కాకుండా అయితే కనుక పోలీసులు ముందస్తుగా అయితే కనుక హెచ్చరించడం కూడా జరుగుతూ ఉంది. పీఎం నరేంద్ర మోదీ ఏదైతే సభాస్థలిలో చేరుకుంటారో అక్కడి నుంచి కూడా ఒక పూర్తి స్థాయిలో 6,000 మంది భద్రతతో అయితే కనుక సెక్యూరిటీ అనేది కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేసి సీసీ పర్యవేక్షణ కూడా జరుగుతూ ఉంది. ఈ రోజు ఆ వాతావరణం అనుకూలించకపోతే బై రోడ్డు వెళ్ళే ఛాన్స్ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఏదైతే ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఉండవల్లి అదేవిధంగా సెక్రటేరియట్ మార్గాలన్నింటినీ కూడా ఎస్పీజీ ట్రయల్ రన్ కూడా నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటు వాతావరణానికి వస్తే మాత్రం ఇటు గన్నవరం హెలిప్యాడ్ లో అయితే కనుక ఆయన అయితే కనుక హెలికాప్టర్ లో అయితే ఇక్కడ నుంచి మళ్ళీ ఉండవల్లి సెక్రటేరియట్ వరకు కూడా హెలిప్యాడ్ లో అయితే కనుక వెళ్ళనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇక ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అయితే కనుక మూడింతల భద్రత అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇక సభ దగ్గర చూసుకున్నట్లయితే కనుక ప్రత్యేక గ్యాలరీలతో పాటు 3 సభలను సైతం కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతోంది. పీఎం నరేంద్ర మోదీ ఆసీనులైనటువంటి సభ ఏదైతే ఇటు స్టేజ్ ఉంటుందో ఆ స్టేజ్ కాకుండా మరొక 2 స్టేజ్లను కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతోంది. ఆ స్టేజ్ ముందు కూడా ప్రతి మానిటర్ అనేది ఉండేలాగా ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతోంది. అయితే 5 లక్షల మంది వస్తారన్నటువంటి అంచనా వేసినటువంటి నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతోంది. పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా కూడా ఎవరికి వారి పార్కింగ్ కేటాయింపులు కూడా జరగడం జరుగుతోంది. ఎవరికి ఇచ్చినటువంటి పాసులు వారికి ఏదైతే కేటాయించారో అక్కడ మాత్రం కూర్చునేలాగా ఏర్పాటు చేయడం కూడా జరుగుతోంది. పూర్తి స్థాయిలో అయితే కనుక ఎస్పీజీగా ఆధ్వర్యంలోకి వెళ్ళిపోవడం కూడా జరుగుతోంది. ఏదైతే ఇటు ఇక్కడికి వస్తారో ఎవరైతే సభా ప్రాంగణానికి వారి డీటెయిల్స్ తో సహా ఇటు ఎస్పీజీకి మొత్తం అయితే డీటెయిల్స్ తీసుకోవడం కూడా జరుగుతోంది. అయితే ప్రధానమంత్రి ఈ రోజు అయితే కనుక ఏదైతే కేరళ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి అయితే రానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక విజయవంతంగా జరిగేలాగా ఇటు రైతులకి కూడా బొట్టు పెట్టి పిలిచి మరీ ఇటు ఆహ్వానించడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ రాజధాని అమరావతిలో కీలక పాత్ర వహించినటువంటి రైతుల పాత్ర ఎంతో కీలకమైందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం కూడా జరుగుతోంది. ఇప్పుడు ఈ సభలో అయితే కనుక రైతులు ఆకర్షణీయంగా మారినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే రైతులు వారి భూములు త్యాగం చేసినటువంటి నేపథ్యంలోనే వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే పీఎం నరేంద్ర మోదీ సైతం కూర్చునేటువంటి సభాస్థలిలో లిమిటెడ్ గా కూర్చునేలాగా ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇటు డిప్యూటీ సీఎం అదేవిధంగా సీఎం మంత్రులు కూర్చునేలాగా కేంద్ర మంత్రులు కూర్చునేలాగా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఇక గన్నవరం ఎయిర్పోర్ట్ కి అయితే రిసీవ్ చేసుకునేందుకు కూడా ఇటు డిప్యూటీ స్పీకర్ అదేవిధంగా కేంద్ర మంత్రులు ఇక డిప్యూటీ సీఎం అదేవిధంగా మంత్రి వచ్చేలాగా స్వాగతం పలికేలా కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతోంది. ఇక విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అదేవిధంగా సభాస్థలి వరకు కూడా కూటమి ప్రభుత్వాల జెండాలు అయితే కనుక రెపరెపలాడుతూ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇటు రహదారులన్నీ కూడా ఇటు కూటమి నాయకులకు సంబంధించినటువంటి జెండాలతో పాటు ఫ్లెక్సీలు సైతం కూడా వెలిసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అమరావతి రాజధాని పూర్తి స్థాయిలో నిర్మించేలాగా ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు ఇక ఎవరు కూడా దీన్ని మార్చకుండా కూడా కొన్ని చట్టాలు తీసుకురావాలని ఈ రోజు ప్రతిపాదించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. బాధ్యత. రైట్, థ్యాంక్ యూ సంతోష్.